ప్రైజ్ లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఒకసారి నేను చదువుతాను. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఇక్కడ ఏం చెప్తుందంటే పాపం వలన వచ్చు జీతము మరణం అంట. అయితే పాపానికి కూడా జీతం ఉందన్నమాట. అంటే మన జీతం అనేది ఎప్పుడు వస్తుందంటే ఎక్కడైనా మనం శ్రమించి మనం తెచ్చుకుంటాం అనమాట. శ్రమకి ప్రతిఫలంగా, మన శ్రమకి మన కష్టానికి ప్రతిఫలంగా తెచ్చుకునేదాన్ని జీతం అంటారు. అయితే పాపానికి కూడా జీతం ఉందన్నమాట. అదేవిధంగా ఆల్టర్నేటివ్గా నీతికి కూడా ఏముంటుందంటే జీతం ఉంటుంది. అందుకే మనం ప్రీవియస్గా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం యూట్యూబ్లో, నీతిని విత్తువానికి శాశ్వతమైన బహుమానం ఉంటుందండి. అంటే పాపానికి జీతం ఎలా ఉన్నదో నీతికి కూడా శాశ్వతమైన బహుమానం ఉంటుందండి. శాశ్వతం అంటే అది ఎన్నటికీ అనమాట. అంటే దేవుడు మనకి జీతం ఇస్తే కనుక, నీతి చేసినందుకు బహుమానం ఇస్తే కనుక ఆ బహుమానం ఎలా ఉంటుందంట? శాశ్వతంగా ఉంటుందండి. దానికి ఉదాహరణగా మనం అబ్రహాము జీవితం చూసుకున్నట్లయితే బైబిల్లో ఉంటుంది. అబ్రహాంని దేవుడే పిలిచి దేవుడే ఆశీర్వదించాడు. దేవుడే అనేకులకి తండ్రిగా ఆయన్ని చేశాడనమాట. ఒకసారి మన ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. అబ్రహాంని ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడు అనేసి ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను. అన్ని విషయాల్లో ఆశీర్వదించాను అంటే అన్ని విషయాలు ఆయన పిల్లల విషయంలో, ఆరోగ్యం విషయంలో, ఆస్తి విషయంలో, లేదంటే ఆయనకి సమాజంలో ఉన్న రెస్పెక్ట్ విషయంలో, అన్ని విషయాల్లో కూడా అబ్రహాం దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడంట శాశ్వతంగా. నాట్ ఓన్లీ అంటే ఆ జనరేషన్లో లేదంటే ఆ తరంలో ఆయన బ్రతికినన్నాళ్ళే కాదు, ఆయన తర్వాత సంతతిని కూడా ఆశీర్వదించడని ఉంటుంది. ఒకసారి యెషయా 51వ అధ్యాయం 2వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది అగునట్లు చేసి తిని. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమని? మీ తండ్రి అయిన అబ్రహాము గురించి మీరు ఆలోచించండి, లేదంటే శారాను గురించి ఆలోచించండి. వాళ్ళ కోసం ఆలోచించమన్నాడు, వాళ్ళ కోసం తెలుసుకోమని చెప్తున్నాడు దేవుడు. వాళ్ళని ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచి ఎక్కువ మంది అయినట్లు, లేదంటే అనేకులకి తరతరాలకి ఆశీర్వాదకరంగా అయినట్లు వాళ్ళని చేశాడంట. అలాగే మనం నీతిగా ఆయన్ని ఆశ్రయించినప్పుడు, నీతి చేయడానికి ఆయన ఆశ్రయించినప్పుడు మనం ఏంటంటే మనం చింతించిన అవసరం లేదు. అనేక విషయాల్లో మనల్ని వృద్ధి చేస్తాడు దేవుడు. మనకి ఏ కొదువ లేకుండా చేస్తాడు. ఒకసారి కీర్తనలు 34:10 ఒకసారి చదువుతున్నాను చూడండి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అబ్రహాం కోసం ఆలోచించమని. అబ్రహాం ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచినప్పుడు అబ్రహాం దేవుణ్ణి ఆశ్రయించాడు. అంటే అబ్రహాము ఎవరిని కూడా తన బంధువుల మాటలు కానీ లేదంటే తన పరిస్థితులు, ఇప్పుడు అబ్రహాం పిలిచినప్పుడు దేవుడు ఎడారిలోకి పిలిచాడు, ఏమీ లేని సౌఖ్యాలు లేని స్థితిలోకి పిలిచాడు. ఆ పరిస్థితులు తనతో మాట్లాడి ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా సౌఖ్యంగా లేని స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ స్థితి మనతో మాట్లాడుతుంది. ఇక్కడ ఎలా ఉంది, అక్కడైతే అన్నీ ఎలా ఉంది, నువ్వు మీ ఇంట్లో అయితే అన్నీ ఉంది, నువ్వు ఇక్కడ ఏమీ లేవు నీకని ఆ స్థితి మనతో మాట్లాడుతుంది. లేదంటే మనం వేరేగా వెళ్ళినప్పుడు మన బంధువులే మనతో మాట్లాడచ్చు, ఎందుకు నువ్వు అటు వెళ్ళిపోయావు, ఇటు వెనక్కి మరలా వచ్చేయచ్చు అని. అబ్రహాం గారితో కూడా ఆ పరిస్థితులు కానీ తన బంధువులు కానీ అనేకులు మాట్లాడి ఉండొచ్చు, అనేకులు చెప్పి ఉండొచ్చు. కానీ ఆయన ఎవరిని కూడా ఆశ్రయించలేదు, కేవలం దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడు. దేవుని మాత్రమే ఆయన వెతికాడు, వెంబడించాడు. అందుకే ఆయనకి ఏమీ కొదువు లేదన్నమాట. ఏమీ కొదువు లేకుండా దేవుడు ఏం చేశాడంటే శాశ్వతమైన బహుమానం ఇచ్చాడు. ఇదివరకు మనం చదువుకున్నాం. పాపం వలన వచ్చే జీతం అంటే పాపానికి జీతం ఎలా ఉంటుందో నీతికి కూడా
అలాగే శాశ్వతమైన జీతం ఉంటుంది. అంటే మనం ఏదైనా వర్క్కి వెళ్ళామనుకోండి, ఆ వర్క్కి తగ్గట్టు ఆ ఒక్క రోజుకి మాత్రమే వారు మనకి జీతాన్ని ఇస్తారు తప్ప శాశ్వతమైన బహుమానం వారు ఇవ్వగలరా మనకి? ఎవరు ఇవ్వలేరు. కానీ దేవుడు మాత్రం, దేవుడికి మనం పని చేసినప్పుడు ఆ ఒక్క రోజుకి జీతమే కాదు, శాశ్వతమైన బహుమానం మనకి దేవుడు ఇస్తాడన్నమాట. సో కళ్ళు మూసుకోండి. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆ మేలు ఎలా ఉంటుందంటే ఆ ఒక్క దానికి కాకుండా శాశ్వతంగా దేవుడు ఇస్తాడు. దేవుడు అటువంటి శాశ్వతమైన బహుమానాలు, శాశ్వతమైన జీతాలు మనం ఆయన్ని వెంబడించి మనం పొందుకుని అనేకులకి అవి రుచి చూసి అనేకులకి మనం ప్రకటించాలని నేను కోరుకుంటున్నాను. వినేవారందరూ కూడా అలా ఆశీర్వదింపబడాలి. కళ్ళు మూసుకొని పరలోకమందున్న మా యొక్క పరిశుద్ధాత్మ ప్రభు ఇంతవరకు నడిపించినందుకు అవును ప్రభు, ఈ లోక సంబంధాలు అయితే తండ్రి మా శ్రమకి తగిన జీతం ఇస్తారు ప్రభు, కానీ నువ్వైతే శాశ్వతమైన జీతం మాకు ఇస్తావు, శాశ్వతమైన బహుమానాలు మాకు ఇస్తావు ప్రభు. అబ్రహాంను ఆశీర్వదించినట్టు తండ్రి శాశ్వతంగా తరతరాల వరకు ఆశీర్వదిస్తావు ప్రభు. అటువంటి ఆశీర్వాదం తండ్రి పొందుకునే కృప మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటాం. నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఆమేన్.